అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు చూపించబోతున్నాను. ఇక్కడ నేను కేజీ బియ్యం క్వాంటిటీకి తీసుకున్నానండి. కావాల్సినవి కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఒక 10 ఇలాచీ తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ సంక్రాంతి పండగకి మేము ఒక 2 మంత్స్ నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ గీ అండి. మా ఇంట్లో మేమే తయారు చేసుకున్నాం అది. ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ పోసి కరిగించుకొని ఇలా వడపోసుకోవాలండి. డస్ట్ రాళ్ళు అవేమి లేకుండా. ఈ బెల్లం పాకంలో కొంచెం 4 స్పూన్ల పంచదార యాడ్ చేసుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుందని. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బెల్లం పాకానికి రానిచ్చినాక ఇదో ఇలా ముదురు పాకం అండి. అలా బెల్లం ముదురు పాకానికి రానిచ్చుకోవాలి. పాకం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ బెల్లం పాకంలో పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ నెయ్యి అవి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నూనె అరిసెలు చేసుకునే వాళ్ళైతే కొంచెం నెయ్యి వేసుకుంటారు. నేను ఓన్లీ నెయ్యిలోనే ఈ అరిసెల్ని కాలుస్తున్నాను కాబట్టి నేనేం నెయ్యి వేయట్లేదండి, కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను అంతే. చూసారు కదా, ఓన్లీ నెయ్యితోనేనండి. ఇక్కడ ఒక చుక్క కూడా నూనె వాడము. నెయ్యి అరిసెలు అంటే నెయ్యితోనే చేసుకుంటాం. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి మిశ్రమాన్ని వేసి చూసుకుంటే అరిసె మనకి పైకి ఇలా తేలి వస్తుందండి. అప్పుడు మనకి నెయ్యి బాగా కాలినట్టు వచ్చేసిందండి మనకి. చూసారు కదా, ఇక మనం ఒక్కొక్కటిగా అరిసెలు చేసుకొని వేసుకోవటమేనండి. ఈ నెయ్యి అరిసెలు రోజు మారే కొందికి బాగా మాగిపోయి ఎంత టేస్ట్ ఉంటాయి అంటే అంత టేస్ట్ ఉంటాయండి. ఎప్పుడో సంక్రాంతికి ఒకసారి చేసుకునేవే కాబట్టి మేము ఎప్పుడు అరిసెలు చేసుకున్నా నెయ్యితోనే చేసుకుంటాం. నూనె అరిసెలు అస్సలు చేసుకోం మేము. మా ఇంట్లో ఎవరు తినరు కూడా నూనె అరిసెలు, నెయ్యితోనే చేసుకుంటాం. మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతో కమ్మగా ఉండే నేతి అరిసెలు ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.